ఆంధ్రాలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో 70 బ్రాంచ్లు ఎన్నో ఉన్నాయి. దానికి ఈయన ముఖ్య కళాకారు. ఈయన మొత్తం 76 దానికి వీళ్ళ బాస్ ఈయన అడుగుతారు. ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్తారు విజయవాడ. తమ్ముడు వెనకాల తమ్ముడు తగ్గింపు మూలంగా ప్రజల్లో ఉన్నటువంటి అలానే వర్తకుల్లో వాస్తవమైన పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఈ జిఎస్టీ కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని మన రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి పాకా వెంకట సత్యనారాయణ గారు అలానే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంలో రాజమండ్రిలో జిఎస్టీ దానికి సంబంధించిన అవగాహన, ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్, దాన్ని ఒకసారి అధ్యయనం చేయాలని ఈరోజు ఇక్కడ మొన్న ఈ మధ్యకాలంలో రావులపాలెం అలా కాకినాడ వారు పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ గమనించింది, ఈ షాప్లో గత సంవత్సరం 1 కోటి రూపాయలు అమ్మిన సందర్భంలో ఈ సంవత్సరం 1,50,00,000 రూపాయలు అమ్మారు. 2,50,00,000 రూపాయలు అంటే 1.5 టైం. 1 కోటి రూపాయలు గత సంవత్సరం అమ్మితే ఈ సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు వారు అమ్మకం జరిగింది. ఆ విధంగా ప్రజలు ఈ జిఎస్టీలో అత్యధికంగా వస్తువులు కొనేటువంటి సామర్థ్యాన్ని పెరిగింది. దీని మూలంగా ప్రభుత్వానికి జిఎస్టీ పెరిగింది, అలానే వర్తకులకు వ్యాపారం పెరిగింది. ప్రజలు వచ్చి విరివిగా కొనేటువంటి ఏర్పాటు జరిగింది. ఇలాంటి షాపుల్లోనే కాకుండా అనేకమైన షాపులు ఇవి కానీ, 2 వీలర్స్ కానీ, అలానే కిరాణా షాపులు కానీ అన్ని చోట్ల కూడా జిఎస్టీ ప్రభావం ఉంది. మందుల షాపులు అయితే పూర్తిగా, అంటే ఫార్మస్యూటికల్ వాటిలో పూర్తిగా చాలా మందులు, మనకి క్యాన్సర్కి సంబంధించిన మందులు 0 ట్యాక్స్ చేయడం జరిగింది. అలానే మనకి ఇన్సూరెన్స్ అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ అయితే 0 చేయడం జరిగింది. ఈ విధంగా అనేక ఉపయోగాలు ఈ యొక్క జిఎస్టీలో ఉన్నాయి. ఈ జిఎస్టీని కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువగా మాట్లాడే పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. వాళ్ళకి అవగాహన రాహిత్యం. ఇంతకాలం కూడా దోపిడీ చేసి ఇప్పుడు తగ్గించారు. దీన్ని ఏం చేశారంటే, దీన్ని రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, అలానే మోడీ గారు కూడా తీసుకోలేదు. దీన్ని రైల్వేస్లో, ఎయిర్వేస్లో, 4 వేస్లో అలా ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు, దాని మూలంగా ప్రజలు ఎంత ఉపయోగపడుతున్నారు. ఈవేళ నల్లజర్ల రోడ్డు వేస్తే ప్రజలు దాని మూలంగా లబ్ధి. దీనిలో వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రాలకి, దీనిలో వచ్చినటువంటి ఆదాయాన్ని దేశ అభివృద్ధిలోనే ఖర్చు పెట్టడం జరిగింది. ఆ దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జిఎస్టీని ఇప్పుడు 2 ఫేజెస్లో 2 మోడల్లో ఉంది. దాన్ని సింగిల్ సిస్టమ్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికే వారిని వేయడం జరిగింది. ఏమన్నా దీంట్లో చిన్న ఇబ్బందులు ఉన్న విషయాల్ని మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా దాన్ని సంస్కరించాలనేది కూడా ఆలోచన చేస్తారు. అందరికీ నమస్కారం. ఇవాళ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 అనే పేరుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ మండలి ఒక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఇవాళ 4 స్లాబులుగా ఉన్న జిఎస్టీని 2 స్లాబులకు మాత్రమే పరిమితం చేసి గణనీయంగా వినియోగదారులపైన దేశవ్యాప్తంగా 48,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది.
ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా సంస్కరణలు తీసుకొచ్చినా, కొత్తగా బడ్జెట్లు ప్రవేశపెట్టినా ధరల పెరుగుదల మాత్రమే ఉండేది. ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో తరుగుదల మొదలైంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తరుగుదల మొదలైంది. ఇది ఒక అద్భుతమైన విషయం. వాళ్ళు ఇప్పుడే పెద్దలు వీర్రాజు గారు చెప్పారు రాహుల్ గాంధీ గారి విమర్శలు. రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జీఎస్టీ పెట్టింది మీరు, మరలా ఇవాళ సంస్కరించింది మీరు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏ విధంగా అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనో లేకపోతే వివిధ కార్యక్రమాలను దేశం అంతా ఒకే కార్యక్రమం ఒకే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వివిధ రాష్ట్రాలు వారి ఇష్టారీతిన పన్ను విధానం ఉన్నప్పుడు ఏకీకృత పన్ను విధానం తీసుకురావాలి దేశం అంతా అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఏకీకృత పన్ను వ్యవస్థను తీసుకొచ్చి జీఎస్టీని ప్రవేశపెట్టారు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యద్భుతంగా ప్రగతి సాధించిన నేపథ్యంలో ఆ ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందాలి, వినియోగదారులకు అందాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ ఫలాలను అందించే ప్రయత్నమే ఈ జీఎస్టీ తరుగుదల అనేది కూడా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ వ్యత్యాసం చూస్తూ ఉన్నాం. వినియోగదారులకు ఎక్కడైనా సమస్య వస్తే జీఎస్టీ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి నేరుగా కంప్లైంట్ చేసి దానిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా అధికారులకు ఇచ్చారు. ఇవాళ మన రాష్ట్రమే తీసుకుంటే 8,000 కోట్ల రూపాయలు భారం తగ్గుతూ ఉంది. అట్ ది సేమ్ టైం అది ప్రభుత్వం మీద భారం పడుతుందని అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ 22వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత చూస్తే కొనుగోలు శక్తి పెరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఇక్కడ మేము అడిగితే మొన్న దసరాకి 2,50,00,000 వ్యాపారం చేశారు వీళ్ళు. గత సంవత్సరం దసరాలో 1 కోటి రూపాయల వ్యాపారం చేశారు. అంటే ఆల్మోస్ట్ 150 టైమ్స్ పెరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ అదనంగా వస్తూ ఉంది, వినియోగదారులకి ప్రయోజనం చేకూరుతూ ఉంది, వ్యాపారస్తులకు టర్నోవర్ మీద లాభం వస్తూ ఉంది. 3 వ్యవస్థలు కూడా ప్రయోజనం చేకూర్చబడతా ఉన్నాయి. ఇది ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. ఇవాళ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన యాంత్రీకరణ విషయం కానీ, హెల్త్కి కానీ, ఇన్సూరెన్స్ కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ గణనీయంగా తగ్గడం జరిగింది. దానివల్ల ప్రజానీకం చాలా ఆనందంతో ఉన్నారు. ఒక్కొక్క 15-20 రోజులకి పూర్తి స్థాయిలో ఈ జీఎస్టీ తగ్గింపు అనేది అందుబాటులోకి వస్తుంది. ఇవాళ వరకు నిత్యావసర వస్తువులు కానీ, ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే కాంపోజిట్ మేనర్లో ఉన్నాయో వాటిపైన ఇంకా పూర్తిగా రిఫ్లెక్ట్ కాలేదు. అందువలనే కొద్దిగా భేదాభిప్రాయాలు వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఒక 15 రోజులు పాత స్టాక్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. అందువల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్సెప్ట్ రాహుల్ గాంధీ గారు తప్ప. మొన్న మేము రావులపాలెం అదేవిధంగా కాకినాడలో చేసినప్పుడు షాప్ యజమానుల్ని జీఎస్టీ అధికారులను కూడా కోరాం. ఇక్కడ కూడా ఆ విధంగానే కోరతాం. ప్రతి చోట ఇప్పుడు ఆల్రెడీ చిన్న పాంప్లెట్స్ వేశారు. పాంప్లెట్స్ కాకుండా బయట డిస్ప్లే పెట్టమనేది తప్పనిసరిగా మేము ఇన్సిస్ట్ చేస్తాం. ఫోటో తీయండి, నేను అవుట్ కట్టించేస్తాను పేమెంట్. లేదు నేను వడ్డీ అంతా ఇంట్లో కట్టేస్తాను రోజు సాయంత్రం. మా ఉందే డబ్బు ఉంటే తగ్గించి
అంటే పాత ప్రైస్ ఫర్ సపోజ్ మీకు 59,000తో మొదలుందండి, 65 ఇంచెస్ అంటే అందరూ సినిమా చూస్తున్నారు టీవీలో. పాడే